తెలంగాణ రైతులు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వెక్కిరిస్తుండగానే చేతికొచ్చిన కాస్త పంట కూడా అమ్ముడుపోవడం లేదు. ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దానితో పూర్తిగా నష్టపోతామన్న భయం రైతులను వెంటాడుతోంది. అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైతులు పీకల్లోతు కష్టాలు నష్టాల్లో మునిగి తేలుతున్నారు. పండిన ధాన్యం కొనే నాదుడు లేక వారికి నానా తంటాలు తప్పడం లేదు. ప్రభుత్వ పెద్దల పెదవులు దాటని హామీలు రైతులకు రోజురోజుకు పెరుగుతున్న కష్టాలు తీవ్ర సంక్షోభానికి కారణమవుతున్నాయి. మరి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేదెలా? గిట్టుబాటు ధర పొందేదెలా? తరచూ ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. తుఫానుల రూపంలో కొంప ముంచేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పండించిన ధాన్యం కళ్లాల్లో ఇళ్లలో మార్కెట్లలో మూలుగుతూ ఉంటుంది. ధాన్యాన్ని కొనేందుకు మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. ప్రభుత్వం చేయాల్సిన సాయం చేయదు. రైతులను అడ్డంగా దోచుకునేందుకు వ్యాపారులు వెనకాడరు. వెరసి అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఎవరిని నిందించాలో అర్థం కాక రైతన్నలు లబోదిబోమంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పంట చేతికొచ్చింది. అక్కడ ఉత్పత్తి అంచనాకు ధాన్యం కొనుగోలు లక్ష్యానికి పొంతన లేకుండా పోతోంది. దాంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కొనుగోలు కేంద్రాలు ఉండాలి. అక్కడ 29,98,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో ప్రభుత్వ రంగ సంస్థల తరపున 14,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విభజిత నల్గొండ జిల్లాలో 356 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ 5,50,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో 6,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 225 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 72,475 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు 108 కోట్ల రూపాయలు జమ చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 2-3 రోజుల్లో మిగతా సొమ్ము జమ చేస్తారు. సూర్యాపేట జిల్లాలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 11.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాగా ఉంది. 4,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. అయితే ఇంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. 80% పంట కోతలు రావాల్సి ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2,83,000 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. 6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కేంద్రాల్లో 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 20,378 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల ఖాతాలో 9 కోట్లు జమ చేశారు. పంట చేతికొచ్చి 4 రూపాయలు వెనకేసుకుందామనుకునే రైతులకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నల్గొండలో దీపావళికి ముందే ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యాన్ని ఇంతవరకు కొనలేదు. ఈలోపు వర్షాలు రావటం, ధాన్యం తడిసిపోవటం జరుగుతోంది. దాంతో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఎండబెట్టుకుని రైతులు కొనుగోలు దేవుళ్ల కోసం ఎదురుచూసే దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు పాజిటివ్ సమాధానం రాలేదని ధాన్యం రాసల వైపు చూస్తూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ కూడా ఐకేపీలో పోసినాము. ఇప్పటి మట్టుకి ఒడ్లు స్టార్ట్ అవుతున్నాయి అంటారు, ఐకేపీ స్టార్ట్ అయినట్టు కానీ కాంటాలు అయితే కావట్లేవు. తొందరగా కాంటాలు వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి 4-5 సార్లు ఒడ్లు దర్శినాయి, తిరగొడుతున్నాం, మళ్ళీ రాసులు కొడుతున్నాం. ఈ స్టార్ట్ అవుతున్నాయి అంటారు కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దీపావళి పండుగ రోజు పోసినాం, 20 రోజులు అవుతుంది. దీపావళి పండుగ ముందు రోజు పోసినాం. ఇదే విధంగా ఉంటే మాత్రం మేము చాలా విధంగా నష్టపోతాం. ఇప్పటికే 5-6 సార్లు కూలీళ్ళ పెట్టి తిరగొట్టించినాం. కూలీళ్ళకి సరిపోవట్లేవు మా పైసలు మొత్తం. తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కాంటాలు స్టార్ట్ కావాలి, కాంటాలు స్టార్ట్ చేయలేదు. ఇంతప్పటికీ కాంటాలు స్టార్ట్ చేస్తా అంటారు, చేయట్లేరు. తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటది. మ్యాచర్ వచ్చి 2 వారాలు అవుతుంది. 17-18 వచ్చింది మ్యాచరు, అయినా వస్తలేరు. 5 నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా పంట పండిస్తే ఇప్పుడు కొనే నాథుడు లేడని నల్గొండ రైతులు వాపోతున్నారు. కోతల తర్వాత 1-2 రోజులకే వర్షం మొదలై సర్వనాశనం చేసిందని చెబుతున్నారు. నేల కూడా గట్టి పడకపోతే గింజ ఎలా ఎండబెట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్ 25వ తారీఖు నాడు పొలం కోసినాక 4 రోజులు వర్షం, 4 సార్లు వచ్చింది వర్షం. కింద భూమి గడవ, పైన వర్షం రాను. ఎట్లా మ్యాచర్ వస్తాయి, ఎట్లా ఎండబెట్టాం మీరు చెప్పండి. 5 నెలలు కష్టపడి తీసుకొచ్చి ఇలా పోస్తే మ్యాచర్ రాలేదంటే మేము ఎండబెడతాం. పైన వర్షం వస్తుంది, దానికి మేము ఏం చేయం? వర్షం వచ్చిన దానికి కింద భూమి గట్టిగున్నా ఎండబెడతాం. కింద భూమి గట్టిగా లేదా, జాలు పెట్టిపోయా. మా పరిస్థితి ఏంది? 5 నెలలు కష్టపడి తీసుకొచ్చిన పంటకు విలువేది? ఏం చేయాలి చెప్పు, మీరే చెప్పు. పై అధికారులు ఎండబెట్టమంటారా? ఎట్లా ఎండబెట్టాం? ఎండగొట్టమాను, ఎండబెడతాం. వర్షం వస్తుంది, దానికి మీరు కాదు మేము కాదు బాధ్యతలో. వర్షం వస్తుంది కాబట్టి మా పోసిన వరకన్నా 10 రోజుల కింద పోసినట్టు కొని ఇప్పుడు నాటికి మ్యాచర్ చూడండి. వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ ఇంకా కొనుగోలే స్టార్ట్ కాలేదు. వర్షం వస్తే టార్పలిన్ కప్పుకోవాలని, తర్వాత కొనుగోలు చేస్తామని అధికారులు సమాధానం ఇవ్వటంతో చేసేదేమీ లేక రైతులు మౌనంగా ఉండిపోతున్నారు. పంట చేతికొచ్చిన వారికి ఈ దుస్థితి అయితే ఇంకా కోతలు పూర్తి కాని చోట ఎలాంటి ఉపద్రవం వేచి ఉందో తెలియక రైతాంగానికి టెన్షన్ పెరుగుతోంది.